మా న్యాయవాది మీద జరిగిన దానిని మేము ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు అడ్వకేట్ల అందరం ముకుమ్మడిగా మేము దాడిని ఖండిస్తున్నాము. అదేవిధంగా తను చేసిన మిస్టేక్ ఏందని కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. దాన్ని చట్ట ప్రకారంగా వాళ్ళు మసులుకోవాల్సిన పోలీసు వారు చట్టాన్ని అతిక్రమించి అతని మీద విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు అతని మీద దాడి చేసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేసి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ మధ్య పరిపాటైపోయిన విషయంగా ఉంది. న్యాయవాది గంధం శివపై మొన్న రాత్రి విచక్షణారహితంగా జరిపినటువంటి పోలీసు దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కోర్టు యొక్క బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికి కూడా న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులు అనేటువంటిది, పోలీసు యొక్క జులుం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయినటువంటి ఈ సందర్భంలో న్యాయవాదులు అందరం కూడా ముక్తకంఠంతో కోరుతున్నది ఏంటంటే, ఇవాళ న్యాయవాదుల రక్షణ చట్టం అనేటువంటిది ఆవశ్యకం అయినటువంటి పరిస్థితుల్లో మేమందరం న్యాయానికి కట్టుబడి ఇవాళ ప్రజల కోసం మేము పనిచేస్తుంటే, ప్రజలకు న్యాయం చేసేటువంటి న్యాయవాదులను ఒక్కరిని కనుక వీరిని పక్కన నెట్టేస్తే పోలీసు రాజ్యమే ఇవాళ పూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో పోలీసులు కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క దాడులకు న్యాయవాదులపై తెగబడి చేస్తున్నారు. న్యాయవాదులు ఎన్నో విధాలుగా వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రజలకు న్యాయం చేయాలనే సదాయంతో ముందుకు వస్తున్నటువంటి న్యాయవాదులను బెదిరింపులకు పాల్పడడం లేదా దాడులకు పాల్పడడం, చంపడం కూడా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మరి న్యాయ వ్యవస్థ కాపాడుకోవాల్సిన అవసరం న్యాయవాదులకే కాకుండా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఈ యొక్క ఆవశ్యకత ఉందని మేము తెలియజేస్తూ, ఇవాళ ప్రజలు కూడా మా వైపున నిలబడ్డారని, ఇవాళ పోలీసు దౌర్జన్యాలకు అంతిమంగా ఇవాళ అంతిమ గీతం పాడాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ, ఇలా న్యాయవాది గంధం షోపై దాడి జరిపినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు సిఐ స్థాయి పోలీసు అయినా సరే ఎవరైనా సరే వారిని వెంటనే సస్పెండ్ చేసి ఈ యొక్క పోలీసు రాజ్యాన్ని, పోలీసుల దౌర్జన్యాన్ని, దాడులను న్యాయవాదులపై ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ డౌన్ డౌన్, న్యాయవాదులపై జరుగుతున్న పోలీసు దాడులను వెంటనే, న్యాయవాదులపై జరుగుతున్న పోలీసు దాడులను వెంటనే, న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే. న్యాయవాదిపై ఒక పోలీసు సిఐ అక్రమంగా దౌర్జన్యంగా అతనిపై దాడి చేసి అతన్ని చట్ట వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అతన్ని గాయపరిచి అతనిపై ఒక తప్పుడు కేసు నమోదు చేసి కావాలని చట్టాన్ని ఉల్లంఘించి అతనిపై చేసినటువంటి దుశ్చర్యకు నిరసనగా మేము ఈరోజు కోర్టును బహిష్కరించడం జరిగింది. మరియు మేము పోలీసు వాళ్ళ యొక్క జులుంను ఖండిస్తున్నాము. అదేవిధంగా న్యాయాధీశులపై ఏదైతే జులుం చేశారో ఏ గారిపై అతని సహచరులపై కేసు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ దాడులనేవి ఈరోజు కొత్తవి కాదు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు న్యాయాన్ని రక్షిస్తున్నటువంటి న్యాయవాదిపై దాడి చేయడం అనేది చాలా అమానుషం అండి.
అనవసరంగా లేనిపోని దీన్ని కల్పించి సీరియస్ వెళ్తున్నటువంటి న్యాయవాది మీద ఒక ట్రాఫిక్ సిఐ దాడి చేసి గాయపరచడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు కోర్టు మన న్యాయవాదులందరూ మూకుమ్మడిగా ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తూ ఈ కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది.